నమస్తే, నా పేరు మహేశ్వరరావు కొండపల్లి, అడ్వకేట్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నో యువర్ లా. గతంలో మనము ఆస్తుల గురించి, ఆస్తి పంపకాల గురించి కొన్ని విషయాలని మనం నేర్చుకున్నాం. అదేవిధంగా ఈరోజు అప్పుల గురించి తెలుసుకుందాం. అప్పులు అంటే చనిపోయిన వ్యక్తి యొక్క అప్పులు ఎవరు తీర్చాలి అనే అంశం మీద ఇవాళ మనం కొంత డిస్కషన్ చేసుకుందాం. అప్పు అంటే మనందరికీ తెలుసు, దీని గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదనుకుంటాను. ఎందుకంటే 100% మంది వారి వారి అవసరాల కోసం బ్యాంకుల నుండో, వడ్డీ వ్యాపారస్తుల నుండో, తెలిసిన వారి దగ్గర నుండో అప్పు చేయటము, మళ్ళీ దాన్ని తిరిగి ఇచ్చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. కనుక అయితే ఇక్కడ చనిపోయిన వ్యక్తి యొక్క అప్పులను ఎవరు తీర్చాలి అనేది ఒక క్వశ్చన్. మనం గతంలో ఆస్తుల గురించి, పంపకాల గురించి, వారసులు ఎవరెవరు అనే దాని గురించిన విషయాలు మనం తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ అప్పు ఎవరు తీర్చాలి అంటే, ఒక వ్యక్తి మరణించినప్పుడు అతని వారసులుగా ఎవరైతే అతని ఆస్తులను పంచుకుంటారో వారు మొదటగా అట్టి వ్యక్తి యొక్క అప్పులు తీర్చాల్సి ఉంటుంది. అట్టి అప్పులు తీర్చిన తర్వాతే మిగిలిన ఆస్తిని వారికి వచ్చే భాగాలుగా వారు పంచుకోవటం జరగాలి. ఈ విధానము ముఖ్యంగా 3 వర్గాలైనటువంటి హిందువులు, క్రిస్టియన్లు మరియు మహమ్మదీయులకు, ఈ యొక్క 3 వర్గాలకు కూడా ఒకే విధంగా ఉంటుంది. ఈ 3 వర్గాల వారు కూడా ఇండియన్ స్పెషల్ యాక్ట్ 1925లోని సెక్షన్ 320 ప్రకారం మాత్రమే పాటించవలసి ఉంటుంది. ఆ సెక్షన్ ప్రకారమే ఈ యొక్క అప్పులని తీర్చవలసి ఉంటుంది. ఉదాహరణకి రంగారావు అనే వ్యక్తికి 20 ఎకరాల పొలము, 4 బిల్డింగులు ఉన్నాయనుకుందాం. అతనికి భార్య, ఒక కుమార్తె, 2 కుమారులు ఉన్నారు. రంగారావు బ్రతికి ఉన్న సమయంలో ఒకరి దగ్గర 10 లక్షల రూపాయలు అప్పు చేశాడని అనుకుందాం. మరియు 5 లక్షల రూపాయలు ఒక బిల్డింగ్ ని తాకట్టు పెట్టి ప్రామిసరీ నోటు ద్వారాగా తీసుకోవడం జరిగింది. ఈ చనిపోయిన వ్యక్తి రంగారావు హిందూ. ఇప్పుడు ఇతనికి వారసులు ఎవరు? వెరీ సింపుల్, భార్య, 2 కుమారులు, ఒక కుమార్తె. కాబట్టి ఈ 4 కూడాను ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ కాకుండా అందరూ సమాన వాటాలుగా విభజించుకొని ఆ విధంగానే ఈ రంగారావు చేసినటువంటి అప్పులని తీర్చవలసి ఉంటుంది. అలాగా అప్పులు తీర్చిన అనంతరము మిగిలిన ఆస్తిని మాత్రమే ఈ 4 సమాన వాటాలుగా పంచుకోవలసి ఉంటుందన్నమాట. ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రంగారావు బ్రతుకున్నప్పుడు చనిపోవటానికి ముందే తాను ఆసుపత్రి ఖర్చుల నిమిత్తము 1 లక్ష రూపాయల దాకా ఖర్చు పెట్టడం జరిగింది. ఈ 1 లక్ష రూపాయలను కూడా ఈ 4 కూడా అప్పుగానే దాన్ని పరిగణించాలి. ఆ విధమైన ఆసుపత్రి ఖర్చులను 2 కుమారులలో ఒకరు ఆ 1 లక్ష రూపాయలని భరించాడు అని అనుకుందాం. అయితే ఈ యొక్క అప్పు కూడా మనిషికి 25,000 చొప్పున 1 లక్ష రూపాయలు తీర్చవలసి ఉంటుంది. కనుక ఈ మిగతా 3 25,000 రూపాయల చొప్పున వేసుకుని 75,000 రూపాయలు ఆ కట్టినటువంటి కుమారుడికి ఇవ్వవలసి ఉంటుందన్నమాట. ఆ తర్వాతనే ఈ యొక్క మిగిలిన ఆస్తిని పంచుకోవలసి ఉంటుంది. వాస్తవంగా ఇండియన్ స్పెషల్ యాక్ట్ 1925లోని 320 సెక్షన్ ప్రకారము ఆ రూల్ ఏమిటంటే, చనిపోయినటువంటి వ్యక్తి యొక్క అప్పులు తీర్చిన తర్వాతే మిగిలిన ఆస్తిని వారసులు ఎవరైతే ఉంటారో వారు పంచుకోవలసి ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక సినిమాలోని చిన్న సన్నివేశం చెప్తాను. ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925లోని సెక్షన్ 320కి అనుగుణంగానే ఆ యొక్క సన్నివేశం పెట్టడం జరిగింది. అదేంటంటే, ఆ 4 సినిమాలో రాజేంద్ర ప్రసాద్కి కోట శ్రీనివాసరావు అప్పులు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ప్రామిసరీ నోట్లు వ్రాయించుకొని ఇస్తాడు. తర్వాత హీరో రాజేంద్ర ప్రసాద్ అప్పు తీర్చలేక చనిపోవడం జరుగుతుందన్నమాట. చనిపోయినప్పుడు కోట శ్రీనివాసరావు గారు వచ్చి తన అప్పు తీర్చిన తర్వాతే ఆ శవదహనం చేయాలని పట్టుబడతాడు. సో ఇది కూడా ఇండియన్ సక్సెషన్ యాక్ట్ ప్రకారమే ఆ సన్నివేశాన్ని రూపుదిద్దుకోవటం జరిగిందన్నమాట.
సో మనకి తెలిసింది ఏంటంటే ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925లోని సెక్షన్ 320 ప్రకారముగా మాత్రమే ఎవరైనా సరే వాళ్ళు క్రిస్టియన్లు కానివ్వండి, ముస్లింలు కానివ్వండి, హిందువులు కానివ్వండి, ఈ 3 వర్గాలు కూడా తాను చనిపోయినటువంటి వ్యక్తి యొక్క అప్పులు తీర్చిన తర్వాత మాత్రమే మిగిలిన ఆస్తిని ఈ నలుగురు పంచుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925 ప్రకారంగా అప్పులు తీరుస్తారు. రైట్, ఓకే. వాళ్ళు మిగిలిన ఆస్తిని పంపకాల విషయానికి వచ్చేసరికి ఉదాహరణకు ముస్లింలు ఉన్నారంటే ముస్లిం లా 1937లోని నిబంధనల ప్రకారమే పంచుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా హిందువులు కూడా ఇండియన్ సక్సెషన్ యాక్ట్ ప్రకారం 1956 ప్రకారము పంచుకోవాల్సి ఉంటుందన్నమాట. అలాగే క్రిస్టియన్లు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మనకి చనిపోయిన వ్యక్తి యొక్క అప్పులు ఎవరు తీర్చాలి, ఆ యొక్క మిగిలిన ఆస్తిని ఎవరు పంచుకోవాలి, ఎలా పంచుకోవాలి అనే విషయాలను మనం తెలుసుకున్నాము. వచ్చే వీడియోలో మరిన్ని విషయాలతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.